నమస్తే. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి. నా పేరు నేందూరు త్రిమూర్తులు ఛానల్ అని పెట్టాను. నమస్తే. రెడ్డి గారు, తిరుమల గారు బాగున్నారా? లావరాజు నమస్కారండి. తిరుమల గారు లవరాజు ఆగి వెళ్తే ఆయన గుడి గురించి చెప్తారు కదా నీకు. చాలా మంచి గుడి అది. జాతరగా వెళ్ళి మళ్ళా అలా లావరాజు, మన గోకవరం మండలం కావరపేటలో వేణుగోపాలస్వామి గుడి ఉంది. అవును, చాలా గొప్ప గుడి అట. చాలా మంది చెప్తా ఉన్నారు, కానీ మన పొద్దుల గారి దగ్గరికి వెళ్ళాను. అయితే చెప్తా ఉండి స్టోరీ అంతా రెండు అన్నారు. సరే వెళ్ళొద్దారా. ఇది 1912వ సంవత్సరంలో ఇక్కడ కామరాజుపేట గ్రామం అని అప్పటికి లేదు. అప్పుడు ఆ ప్రాంతంలో మైలవరం కామరాజు గారు అని ఆయనకు 400 ఎకరం ఉంది. అప్పుడు ఆయనకి కళలో కనపడి నేను పలానా చోట ఉన్నాను, నన్ను కవ్వించి తీసినట్టయితే ఆ కామరాజు పంతులు గారికి సంతానం లేదు, నన్ను తీసి ఇక్కడ ఈ ఊరు దేవాలయం కట్టించినట్టయితే నీకు సంతానం కలుగుతుందని కళలో కనపడి చెప్పడంతో అలాగే తవ్వించి తీశారు. తీసాక దొరికారు ఈ స్వామి. దొరికాక ఏమైందంటే అప్పుడు గుడి కట్టలేదు, మరి ఏమీ లేదు, ఎక్కడ పెడతారు? శివాలయం అప్పటికి ముందు పూర్వం నుంచి ఉన్న శివాలయంలో కొత్తపల్లి శివాలయంలో పెట్టి గుడి కట్టి వరకు అక్కడ ఉంచి ఈ దేవాలయం కట్టించి ప్రజలందరినీ రమ్మనమని కట్టించాక వారు 8 సంవత్సరాలు చూశారు, ప్రతిష్ఠ చేయకుండా చూశాక సంతానం కలిగింది. సంతానం కలిగాక మా బ్రాహ్మణులకి ఏంటంటే గర్భాష్టమం మందు ఉపనయనం చేయాలి, అంటే ఒడుగు చేయాలి, జంజం వేస్తారు. అంటే 7 ఏళ్ళు వచ్చాక జంజం వేస్తారు. కడుపులో ఉన్న దాంతో కలిపితే మొత్తం 8 ఏళ్ళు. ఆ 8 ఏళ్ళు చూసి సంతానం కలిగాక వారికి ఏమో వేణుగోపాల స్వామి పేర్లు, లక్ష్మీదేవి పేర్లు పెట్టి రుక్మిణీదేవి పేర్లు, అప్పుడు సంతానం కలిగాక దేవాలయం కట్టించారు. అది కట్టించిందే దేవాలయంలో ప్రతిష్ఠ చేయించారు. ఆ ప్రతిష్ఠకి ఎలాగంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు, ఇక్కడ ఉండండి అని చెప్పి. ఎక్కడంటే వారు ఉపన్యాసం విన్నాను, ప్రతిష్ఠ చేసి మా నాన్నగారు తాతగారు అన్నమాట వేజేటి రంగాచార్య గారు, సంస్కృత పండితులు, ఆగమ పండితులు, ఈ దేవాలయాల ప్రతిష్టలో మంచి పండితులు. ఆయన ఉపన్యాసం వింటుంటే ఇది రామాయణంలోదా, భాగవతంలోదా, భారతంలో దాన్ని విని చూసుకోవడానికి కిందనున్న వాళ్ళకి ఇదే ఇది అంత మహాపండితులు వారిని తీసుకొస్తే బాగుంటుంది మామూలు అని పంతులు గారు కామరాజు గారికి చెప్పారు. చెబితే సరే ఆయన్ని తీసుకొస్తానని చెప్పి ఆయన తీసుకొచ్చి మీరు ప్రతిష్ఠ చేయాలండి, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉన్నాం, పుల్లులు వచ్చి పడుకొని అడవి మేము ఉన్నాం బాబు అంటే, అలా కాదు మీరు ఉండాలి, మీరు మాకు నచ్చారు చూడటంతో. మా తాతలు 6 ఆయనకి కొడుకులు, అందులో పెద్ద తాతగారి సంతానం మేము. అలాగే మీరు ఒకరు ఉండాలని చెప్తే, అలా కాదంటే మెన్నానికి ఎలాగో మీకు భూములు రాసుకోము, ఉపాధి కల్పిస్తాం, ఇల్లు అన్ని చూస్తాం అని చెప్పడంతో ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత మా తాతగారు చేశారు, తర్వాత మా నాన్నగారు చేశారు. నేను 4వ తరం వాడి. 107 ఏళ్ళు అయ్యింది ఇప్పుడు ఈ దేవాలయం కట్టాను. 107 ఏళ్ళు. అప్పటి నుంచి ఉన్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం, అన్నీ చేసాం. అలాగా ఆయన పేరే ఈ ఊరు కామరాజుపేట అని పెట్టారు. మైలవరం కామరాజు పంతులు గారు ఆయన పేరే పెట్టారు. వారి ద్వారా ఇక్కడ ఉన్నారు గోపాలరావు గారని, మైలవరం గోపాలరావు గారు, వారే యజమాని. వారినే ఇప్పటికీ అన్నింటి ధర్మకర్తగా గౌరవాలు అన్ని చేస్తున్నాం. ఈ భూమి ఇది ఇక్కడ కట్టాలంటే ఈ స్థలం ఎవరితో యాదవులది అయితే వాళ్ళకి పల్లం ఇచ్చి మేరకు తీసుకున్నారు, అలా చేయించారు. అలాగే అక్కడి నుంచి కూడా సంతాన గోపాలస్వామిని నమ్ముకున్న వాళ్ళందరికీ సంతానం కలుగుతుంటుంది. తర్వాత కార్తీక మాసంలో కూడా
ఎండు ఏకాదశికి, శుద్ధ ఏకాదశికి, బహుళ ఏకాదశికి సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు పక్కనే. ఈ పక్కన తునిదే ఉన్నారు. సత్యనారాయణమూర్తి వ్రతాలు కూడా జరుగుతుంటాయి. అలాగే ధనుర్మాసంలో నెలలు కూడా ఉదయాన్నే లేచి పాసురాలు అవి చదివి ఆండాళమ్మ ఉన్నారు. భోగి నాడు ఆండాళమ్మ కళ్యాణం కూడా చేస్తాం. ఆంజరాత్ర ఆగమం ప్రకారం ముత్తాతలు ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ఆ ప్రకారం ఆగమంలోనే జరుగుతున్నాయి. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగా అంతర్వేది తీర్థంలోతో పాటు భీష్మ ఏకాదశికి ఫిబ్రవరిలోను తీర్థం అవుతుంది. 6 రోజులు రాజ్యానికంగా 5 రోజులు చేస్తాం. 6వ రోజు పుష్పయాగం చేస్తాం. అలా ప్రతి ఏడు కూడా సంవత్సర వార్షిక కళ్యాణాలు అన్నీ జరుగుతుంటాయి. గోదా కళ్యాణం, భోగి నాడు గోదా కళ్యాణం జరుగుతుంది. అలాగే అప్పటి నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మా తాతల నాటి నుంచి మేము చేసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలంలో కొత్తపల్లి త్రిమూర్తులు నేర్లు త్రిమూర్తులు నా పేరు. అలాగే కావరాపేటలో వేణుగోపాల స్వామి గుడి ఉందని చెప్పేసి మా పూర్వీకులు కూడా చెప్పేవారు. ఇదే శివలింగంగా మీరు చెప్పినట్టు శివాలయంలో దగ్గర ఉంటే కొన్నాళ్ళు దాచి ఇక్కడ తెచ్చిపెట్టినట్టు అది చెప్పడం ఎంతవరకు నిజమని చెప్పి మీ దగ్గరికి వచ్చానండి. నేను వచ్చి తెలుసుకున్నాను, చక్కగా చెప్పానండి. అలాగే మా సోదరుడు కూడా వచ్చాడు, నాతో పాటు వచ్చి ప్రతి దాంట్లో ఎక్కడికైనా వచ్చి కూడా పాల్గొతుంటారు. అంటే ఇలాంటి గుళ్ళు చరిత్రలు తీయాలని ఇంకా ఎన్నెన్నో చేయాలని త్రిమూర్తులు ఛానల్ పెట్టి చేస్తూ ఉన్నామండి. అలాగే గోపురమండం కావరాజపేట గ్రామంలో మన వేణుగోపాల స్వామి గుడి ఉన్నాడు కదా, ఈ గుడిని తీసి అందరికీ పబ్లిక్ చేయాలా అనే కోరికతో వచ్చి ఇవాళ గుడి తీస్తున్నామండి. మంచి పని చేశారు. అదండి, తప్పకుండా చాలా సంతోషం అండి. మీ దర్శనం దొరికింది, మాకు దేవుడి దర్శనం దొరికిందండి. ఆయన అనుగ్రహం ఆయన రెడ్డి గారు అబ్బాబ్బా ఇవే ఉందండి గుడి. కవరాపేటలో ఏమి గోపాల స్వామి గుడి చూస్తే అండి పాపాలు పోతాయండి. అబ్బాబ్బా ఎంత జనం, ఎంత గొడవ, చాలా బాగుందండి. పంతులు గారు గుడి విశేషాలు చరిత్ర చెప్తా అన్నారు. చాలా బాగుందండి గుడి. సార్ నేను ఇన్నున్నానండి, మీరు చూసిందంతా కరెక్టే, చాలా బాగుంటుంది. ఇదివరకు గతంలో ఒకసారి ఇన్నున్నాను, ఒకసారి వెళ్ళి చూశాను కూడా. అలాగండి, మన వాళ్ళు మీ ఇద్దరు బాగా చూసి దానికి డెవలప్మెంట్ చేయండి. అలాగండి, ఓకే చేస్తాను. అలా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ దేవుని కూడా పూజించండి. నమస్కారం.